హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందవి. ఈరోజు మన ఛానల్లో మేము వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలాంటి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయొచ్చు, సో ఇలాంటి టిప్స్ చెప్తూ మేము వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ఎంజాయ్ చేసామనే బ్లాగ్ అయితే ఈరోజు చూద్దాము. సో మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఏఎంబి మాల్కి వెళ్ళాం అనమాట. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఇది. సో ఇక్కడ మనకి ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటుంది. ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ అయితే 2 ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సో మనం మూవీకి వెళ్ళాలనుకున్నా, షాపింగ్ చేయాలనుకుంటున్నా, ఆడుకోవాలనుకున్నా, సో ఇలా అన్ని ప్లే జోన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి సో మేము ఈజీగా ఏఎంబి మాల్ వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. సో మేము కొంచెం అలా తినేసేసిన తర్వాత లాస్ట్లో టాకో బెల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి కాలిఫోర్నియా బురిటో. వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉంటాయి. బురిటో ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఉంటాయి, ట్రై చేయొచ్చు. అండ్ మేము లాస్ట్లో ఐబ్యాకో తీసుకున్నాం అనమాట, ఐస్ క్రీము. ఇక్కడ మనకు నచ్చిన ఐస్ క్రీమ్స్ వేయించుకొని తీసుకోవచ్చు. సో నేను డిఫరెంట్గా తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ కోన్లో తీసుకున్నారు. సో 2 అలా తీసేసుకున్నాము. ఇక్కడ మన టాప్అప్స్కి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రతిదీ కూడా ఐస్ క్రీమ్ కూడా వెయిట్లో ఉంటుంది అనమాట. సో ఇన్ని గ్రామ్స్ తీసుకుంటే ఇంత మనీ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఐస్ క్రీమ్ని క్యాలిక్యులేట్ అంటే వెయిట్ చూసి మనకి మనీ ఛార్జ్ చేస్తారనమాట. సో మేము ఇప్పటికీ చాలాసార్లు తిన్నాం కాబట్టి మాకు ట్రై చేయనివి వాటిలోనే వేరే ఫ్లేవర్స్ని ట్రై చేస్తూ ఉంటాము. సో ఎప్పుడూ ట్రై చేసేవే కాకుండా సో డిఫరెంట్గా ట్రై చేస్తాము. సో ఇక్కడ టాప్అప్స్కి కూడా మనకి వెయిట్ ఉంటుంది అనమాట. వెయిట్ చేసిన తర్వాత టాప్అప్స్ వేయరు వీళ్ళు. సో ఇదొకటి నాకు ఐబ్యాక్లో మైనస్ అనిపిస్తుంది ఎప్పుడు. సో లాస్ట్లో వేయచ్చు కదా, తొండ్రోళ్ళు అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో మీకు కూడా అనిపిస్తే కమెంట్లో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇది కోన్ తీసుకున్నాము. సో ఈ కోన్ కూడా వీటిలో కూడా టైప్స్ ఉంటాయి. బయట మనకి డ్రై ఫ్రూట్స్ అంటించి ఉన్నాయి కదా, అలా లేని కూడా ప్లెయిన్ ఉంటుంది. చాక్లెట్తో జస్ట్ ప్లెయిన్ చాక్లెట్తో ఉంటుంది, జస్ట్ ప్లెయిన్ కోన్తో ఉంటాయి. ఇట్లా వీటిలో కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో మేము ఐబ్యాకోని ఎప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాము. అన్నీ డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అంటే మనకి చూడటానికి మేబీ కలర్ ఒకేలాగా అనిపించవచ్చు, బట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఎంజాయ్ చేయొచ్చు. సో దాని తర్వాత మేమైతే టైటన్ షోరూమ్కి అంటే ఎక్స్క్లూజివ్ స్టోర్కి వచ్చాం అనమాట. ఇక్కడైతే అంతా టైటన్ రాగా స్మార్ట్ వాచెస్ అన్నీ టైటన్ వాళ్ళే ఉంటాయి కాబట్టి సో ఎక్స్క్లూజివ్ స్టోర్కి వచ్చాము. ఇక్కడైతే చాలా డిఫరెంట్ వాచెస్ ఉన్నాయి. సో ఫ్రంట్లో డిస్ప్లే చేసినవన్నీ కూడా ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్తే గోల్డ్ వాచెస్ కూడా ఉన్నాయి. సో చూస్తూ ఉంటే నాకైతే కొన్ని నచ్చేసాయి సడన్గా. సో ఓకే అనిపించాయి. ప్రైజెస్ అయితే కొంచెం టూ మచ్చే అనిపించింది నాకు. సో యాక్చువల్గా ప్రైజెస్ మనకి 2000 3000 మేబీ 4000-5000 ఉండొచ్చు. బట్ ఆ టైటన్ రాగాలో మనకి 10,000 ప్లస్సే ఉన్నాయన్నమాట. సో కానీ నాకు టైటన్ రాగాలోనే నచ్చుతూ ఉన్నాయన్నమాట అన్నిట్లో కన్నా. ఇక్కడ మనకి మెన్స్కి కూడా వాచెస్ ఉన్నాయి, కపుల్ వాచెస్ ఉన్నాయి. సో కపుల్ వాచ్ తీసుకుందామా అని చూస్తున్నాము. సో కానీ నాకైతే ఫస్ట్ చూసిన వాచెస్ నచ్చేసాయి అనమాట. సో కానీ చూద్దాం ఒకసారి. మెన్స్ వాచెస్ కూడా చాలా కలెక్షన్ ఉంది. సో చూస్తూ ఉంటే సూపర్గా అనిపించాయి. మెన్స్ వాచెస్ ఓకే ప్రైజెస్ అయితే ఓకే అనిపించాయి నాకు. ఓకే 4000-5000లో వచ్చేస్తాయి అనమాట. కానీ బాగున్నాయి చూడటానికి. సో గర్ల్స్ వాచెస్ వచ్చేసరికి ఆ ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించాయి. ఇలా టైటన్ రాగా వర్షన్కి మాత్రమే ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. రిమైనింగ్ అన్నీ ఓకే. ఇక్కడ స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. స్మార్ట్ వాచెస్లో రీసెంట్గా రిలీజ్ అయినవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన వర్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట నేను. సో అది కూడా తీస్తాను, ఎందుకంటే అది చాలా అప్డేటెడ్ కదా. సో దాని ఫీచర్స్ ఏంటి, దాని బడ్జెట్ ఎంత, మనకి యూజ్ అవుతుందా లేదా, సో అప్డేట్ అంటే దేంట్లో అప్డేట్ అనేది కూడా డీటెయిల్స్ చెప్తాను మీకు. సో అది కూడా డిఫరెంట్గా మళ్ళీ వీడియో చేస్తాను. గోల్డ్ వాచ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట గోల్డ్ వాచ్. ఇది 2.5 lakh దాకా చెప్పారు. సో చూడటానికి అయితే చాలా నైస్గా క్లాసీగా అనిపించింది నాకు. సో ఇది గిఫ్ట్ ఇవ్వమన్నాను మా హస్బెండ్ని. ఒక 2 years తర్వాత ఇస్తా అన్నారు.
ఓకే అనేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. నేను ఏది ప్రెజర్ చేయను. సో తనకి ఓకే అనిపిస్తే తీసుకుంటాను నేను. అందుకనేసి ఇది నాకు చాలా డీసెంట్గా అనిపించింది, అంటే లుక్ వైజ్గా కానీ అంతా కూడా. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, వాల్ క్లాక్స్ ఉన్నాయి, సో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫైనల్గా నేనైతే వాచ్ సెలెక్ట్ చేసేసుకున్నాను. సో నేను సెలెక్ట్ చేసుకున్న వాచ్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా చూపిస్తాను. నేను తీసుకున్న వాచ్కి ఆ రోజైతే ఆఫర్ కూడా ఇచ్చారు. సో టోటల్గా అయితే మనకి 15,192 రూపీస్ అయింది. ఇంకా ఏవో ఆఫర్స్ అయ్యాయని చెప్పేసి డిటెక్ట్ చేయడం వల్ల మనకు ఆ ప్రైస్కి వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే వాచ్ అయితే చూపిస్తాను. గోల్డ్ వాచ్ మీదే ఉంది నాకు ఇప్పటికి కూడా, బాగా నచ్చింది అది. దాంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో అవి పక్కనే ఉన్నాయి అన్నమాట. నాకు ఇదే నచ్చి చూపించాను అనమాట. ఇదే అనమాట ఫైనల్గా నేను తీసుకున్న వాచ్. ఇదైతే చాలా చాలా బాగుంది. అసలు వీడియోలో వేరుగా ఉంది అసలు. యాక్చువల్గా ఇది చాలా బాగుంది. అంతా లోపలంతా ఒరిజినల్ పర్ల్స్తో చేసిందనమాట. డైల్ అంతా చాలా బాగుంది కాబట్టి నాకు నచ్చింది. మా హస్బెండ్ ప్యాకింగ్ చేయించొద్దు అంటే ప్యాకింగ్ చేపిద్దామని చేపిస్తున్నారు. యాక్చువల్గా నన్ను ఆట పట్టించారనమాట. అది కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకుంది కాదు, నేను తీసుకుంది, బిల్ వేయించింది, అది ఇది అనేసి. సో వేరే వాచ్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ నాకైతే డౌటే, తను నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారనమాట. సరదాగా జోవెల్గా ఉంటారు. అయితే యాక్చువల్గా నేను దీంతో పాటు ఇంకొకటి స్లిమ్గా ఉండిద్ది, అది కూడా సెలెక్ట్ చేశాను. సో అందుకే నాకు డౌట్ కొట్టింది. సో అది కాదేమో నిజంగా నేనేమో అనిపించింది అనమాట. నాకు కూడా డౌట్ వచ్చేలాగా యాక్ట్ చేసేసారనమాట. ఓకే ఫైనల్గా చూద్దాము, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేద్దామని అనుకున్నాను. సో యాక్చువల్గా అయితే ఇంటికి వచ్చాక ఏమొచ్చిందో చూద్దాము. నాకైతే నచ్చింది. తీసుకున్నారో లేదో నాకు డౌట్ కొడుతుంది. రెండు ఒకేలా ఉంటాయి, బట్ అది స్లిమ్గా ఉంటుంది అనమాట. దాని ప్రైస్ చాలా డిఫరెంట్, దీని ప్రైస్ చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుందే చాలా ప్రైస్ ఎక్కువ అనమాట. సో ఓకే అనుకున్నా. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకుంది ఇందా చూపించాను కదా. సో డైల్ కానీ చైన్ కానీ అంతా చూపించాయి కదా, ఒరిజినల్ పర్ల్స్తో చేశారని. సో దాని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 18,500 రూపీస్ అనమాట. 18,500 రూపాయలు. సో ఆఫర్లో మనకి సంథింగ్ అది ఇది వేసేసి 15,000 వేశారు. అంటే మనకి కొటేషన్ తీసుకోవచ్చు. సో ఆ కొటేషన్ అప్పుడు 15,000 చూసాను కదా. సో నేను అదే అనుకున్నాను. బట్ యాక్చువల్గా ఏమొచ్చిందో నాకు తెలీదు. మీతో పాటే నేను ఓపెన్ చేసి చూస్తాను. సో గైస్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. సో గైస్, ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ రోజు ఫుల్ రష్ ఉంది. చాలామంది వ్యాలంటైన్స్ డే అంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు కపుల్స్. వాచెస్ ఇలాంటివి అన్నీ ఇచ్చేసాం కదా అనుకుంటారు. కానీ మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వాచెస్ వస్తూనే ఉంటాయి. అండ్ బోరింగ్ అయితే ఏముండదు, ఎప్పటికప్పుడు స్టైలింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో నాకైతే వాచెస్ ఎక్కువ ఇష్టపడతాను నేను. సో నాకైతే ఓకే అనిపించింది. అండ్ మా హస్బెండ్కి నేను ఒక స్మార్ట్ వాచ్ తీసుకున్నాను. సో ఆ స్మార్ట్ వాచ్ కూడా వీడియో చేస్తాను. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది లేటెస్ట్గా రిలీజ్ అయిందనమాట టైటన్లోనే. సో మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అది కూడా యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ అనమాట. ఏంటంటే అది లేటెస్ట్గా లాంచ్ అయింది కాబట్టి ప్రైస్ అయితే చాలా ఎక్కువే ఉంది అది. సో 4,000 5,000 ఇలా అయితే మనకి ఓకే అనిపిస్తుంది. బట్ అది చాలా ఎక్కువ ఉంది. అండ్ దట్టు లేటెస్ట్గా రిలీజ్ అయింది కాబట్టి తనకి నచ్చింది. నేను ఆల్మోస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేశాను అందుకోసం అనేసి. యాక్చువల్గా స్మార్ట్ వాచెస్లో కూడా 50% ఆఫర్ ఉన్నవి ఉన్నాయి అన్నమాట. అవి 2 వాచెస్ కపుల్ వాచెస్ ఉన్నాయి. యాక్చువల్గా మేము అవి తీసుకుందాం అని అనుకున్నాము. ఫైనల్గా మా హస్బెండ్ ఏమో అవి నాకు అంత నచ్చలేదు, నాకు కొత్తగా వచ్చిందే నచ్చింది అంటున్నారు. సో అందుకనేసి కొత్తగా వచ్చిందే తీసుకున్నాము. దాని డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలోనే మెన్షన్ చేసేస్తాను ఇంకా నేను. ఇంకైతే ఇప్పుడు మనం ఈ వాచ్ చూద్దాము. ఇంటికి తీసుకొచ్చేసి వాచ్ ఎలా ఉంది ఏంటి డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం పదండి. సో ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను. టైటన్లోనే మనకి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సొనాటో,
పోలీస్ కానీ, జూప్ కానీ, జూప్ అనేది పిల్లలకి అనమాట. రాగా బ్రాండ్ ఇవన్నీ టైటన్లో అనమాట. సో యా, ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తున్నాము. నాకైతే ఇప్పటికీ డౌటే ఏ వాచ్ తీసుకున్నారా ఏంటి అనేది. సో స్లిమ్గా ఉన్నది అని చెప్పాను కదా, అదైతే పిక్చర్ నేను యాడ్ చేస్తాను ఇక్కడ. అది కూడా బాగుంది, ఓకే. కానీ అది చాలా తక్కువ ప్రైస్. అది వచ్చేసి 8,900 అంతే ఉంది దాని ప్రైస్. బట్ నాకు అది ఓకే అనిపించింది. స్టోర్ ఆయన కూడా అది కొంచెం ఓల్డ్ మోడలేనండి, ఇది బాగా అందరూ వాడేస్తున్నారు అని చెప్పాడనమాట. కానీ నాకు నచ్చింది అన్నాను కదా, మరి మేబీ అది కూడా తీసుకున్నారేమో అని డౌట్ ఉంది నాకు ఇంకొక పక్కన. యా, ఓపెన్ చేద్దాం, చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసి 18,500. బట్ మాకు ఆఫర్లో 15,000కి వచ్చిందనమాట. యాక్చువల్గా ఏదో ఆఫర్ అప్లై చేశారు అండ్ మొబైల్లో కూడా ఏదో ఆఫర్ తీసుకున్నారు. సో ఫైనల్గా ఆ ప్రైస్కి వచ్చింది. యాక్చువల్గా అయితే 6,900కి రావాల్సిన వాచ్ అనమాట. 16,900కే రావాల్సిన వాచ్ అంట. యా, ఫైనల్గా ఏదైతే వచ్చిందో చూద్దాము. టైటన్ అయితే బాక్స్ అయితే చాలా బాగుంది. ఈ రాగాకి చాలా నైస్గా అనిపిస్తుంది. కలర్ కూడా లైట్ కలర్ మీద గోల్డ్ ఆసమ్గా అనిపిస్తుంది. కలర్ కూడా సూపర్గా ఉంది. చాలా అంటే ఏదన్నా ఆర్నమెంట్స్ కూడా పెట్టుకునేలా అనిపిస్తుంది కదా బాక్స్ అయితే. సో నేను దానికి కూడా వాడేస్తాను ఇది. యా, ఫైనల్గా నేను సెలెక్ట్ చేసిన పెద్ద వాచ్ తీసుకున్నారు గైస్. ఫైనల్గా నాకు నచ్చిన పెద్ద వాచే వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే ఇది మీకు వీడియోలో తెలియట్లేదేమో అని నాకు డౌట్గా ఉంది. రియల్గా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది యూనిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సారీస్ వేసుకున్న, గ్రాండ్ లెహంగాస్, స్కర్ట్స్ ఎలాంటివి వేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు, కుర్తీస్ మీదకి, అన్నిటి మీదకి చాలా బాగుంటుంది. సో నాకు అందుకే ఇది ఇంప్రెషన్ ఎక్కువ ఉండింది. ఓకే, దానికి తగ్గట్టుగా ప్రైస్ ఉందనుకోండి. సో మీకు నచ్చిందా? లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. దీంతో పాటు ఇంకొకటి కూడా సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా, దాని పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. సరే, మీకు నచ్చింది అనుకోండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు సెర్చ్ చేసుకోకుండా ఉంటుంది అనమాట. సో మీకు ఈజీగా నచ్చింది అనుకోండి, కొనేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇది వారంటీ కార్డ్ అనమాట. సో ఇలాంటివన్నీ మనం అకేషన్స్కే యూజ్ చేసుకోవాలి. సో మనం ఎక్కడికన్నా పార్టీస్కి ఎక్కువ చిల్ అవుట్ అవడానికి పార్టీస్కి వెళ్ళాం అనుకోండి, ఇది అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే పక్కనే లింక్స్ ఉంటాయి కదా, చైన్స్, సో అవి మిస్ అవుతాయి అన్నమాట. సో యా, డ్యాన్సింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తే బెస్ట్ థింగ్. మిగతా రిమైనింగ్ అంతా చాలా చాలా బాగుంటుంది. చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకు. ఇది అన్నమాట ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టైటన్ రాగా వాచెస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇది అన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్, సీ యూ, టేక్ కేర్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట. గైస్, ఈ వాచ్ నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయొచ్చు. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్.